సార్ సార్ ఓకే సార్ ఓకే సార్. ఛే, బా బాస్ గడు చంపేస్తున్నాడు రా బాబు. చంపడు దెబ్బలు ఎవడొకరిని. ఛే. హైడ్రోఫ్లూరిక్ యాసిడ్. ఆ? నీ బాస్ గాడికి ఎఫ్ఐఆర్ ఉందన్నావు కదా, గుర్తుందా? గుర్తుంది. ముందు నీ బాస్ మీద రెగ్గి పెట్టాలి. వాడు ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వెళ్తాడు, వాడు టైం టేబుల్ ఏంటి. ఆబ్వియస్లీ ఎఫ్ఐఆర్ దగ్గరికి వెళ్తానంటే ఎవరికి చెప్పాడు, ఒంటరిగానే వెళ్తాడు. సో అదే టైం. సో నీ బాస్ కార్ దిగే టైంలో చుట్టుపక్కల ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక నీ కర్చీఫ్ మీద హెవీ అమౌంట్స్లో అటామిడెడ్ డ్రగ్ని వెయ్యి. చుట్టుపక్కల ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకున్నాక వెంటనే వెళ్ళి నీ బాస్ ముక్కు మీద ఆ కర్చీఫ్ పెట్టి డ్రగ్ డోసేజ్ ఎక్కువ ఉండడం వల్ల 5 సెకండ్స్లో స్ప్రో కోల్పోతాడు. మెల్లగా అండి కార్లోకి ఎక్కించి సీసీటీవీ కెమెరాస్ లేని రోడ్లు చూసి ఆ కార్ని ఊరి చివరిలో ఉన్న రివర్లో డంప్ చేసి మిడ్ నైట్ చేస్తే బెటర్. ఎవరు చూడు. మటన్ చికెన్ కొట్టే బుచర్ నైవ్స్ ఉంటాయి, ఇక్కడ సూపర్ మార్కెట్లు కూడా అమ్ముతాడు, అదొకటి తీసుకో. చిన్న చిన్న పీసెస్ ఏంటి, చిన్న చిన్న పీసెస్గా బాడీని కట్ చేయాలి. చిన్న చిన్న పీసెస్ ఎందుకంటే అవన్నీ యాసిడ్ కంటైనర్లో పట్టాలి కాబట్టి. హైడ్రోఫ్లూరిక్ యాసిడ్ని ఎక్కువ అమౌంట్స్లో రెడీ చేసి పెట్టుకో. కట్ చేసిన పీసెస్ని ఆ కంటైనర్లో వేసేయి. వేసిన వెంటనే మొత్తం కరిగిపోవు. మళ్ళీ మిగిలిపోయిన పీసెస్ని ఫిల్టర్ చేయి. ఆ మిగిలిపోయిన పీసెస్ని మళ్ళీ అందులో వేసేయి. మళ్ళీ బయటికి లాగు, మళ్ళీ ఫిల్టర్ చేయి, మళ్ళీ మిగిలిపోయిన పీసెస్ని ఫిల్టర్ చేయి. అలా సైకిల్ రిపీట్ చేస్తూనే ఉండు. ఎంతవరకు అంటే ఒక్క బోన్ ఫ్రాగ్మెంట్ కూడా మిగలకూడదు. అంతవరకు ఆ సైకిల్ రిపీట్ చేస్తూనే ఉండు. పని అంతా అయిపోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక అప్పుడు యాసిడ్ని చిన్న చిన్న అమౌంట్స్లో డిస్పోజ్ చేసేయి. ఎక్కువ అమౌంట్స్లో చేయి, మళ్ళీ డౌట్ వస్తుంది. సో ఇది ప్లాన్. ఓకే. ఒరే, ఏదో చికెన్ కర్రీకి రెసిపీ చెప్పినట్టు అలా చెప్పావేంట్రా? నేనేదో జోక్గా చెప్పానురా. ఓ జోకా? నేను జోకే చేశారా? నేను నిజం చెప్పాను అనుకున్నావా ఏంటి? జోకా అమ్మా. సరేరా, నేను ఫ్లాట్కి వెళ్తాను. ఒరే ఆగరా, నేను వస్తాను, రూమ్లో చిల్ అవుదాం. ఇంకెప్పుడైనా వద్దులేరా, ఇప్పుడు వద్దులే. ఏంట్రా బాబు, ఎప్పుడు మీ ఫ్లాట్కి వద్దామన్న ఏదో రీజన్ చెప్తావు. ఏమైందిరా అసలు అలా ఉన్నావేంటి? అలా నవ్వుతావేంట్రా బాబు, రమ్మంటావా వద్దంటావా? రే అలా వెళ్ళిపోతావేంట్రా, ఆగరా.